పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హైదరాబాద్లో అదరగొట్టారు ఎస్ఆర్హెచ్ కుర్రాళ్ళు. ఓటమి ఎరుగని టాపర్ ఆర్ఆర్ను తొక్కి పెట్టేశారు ఎస్ఆర్హెచ్ బౌలర్లు. ప్రధానంగా తొలి మ్యాచ్లోనే అదరగొట్టారు ప్రఫుల్ హింగేతో పాటుగా హుస్సేన్. సో ఆడుతున్నటువంటి తొలి మ్యాచ్ తొలి ఓవర్లోనే 3 వికెట్లు తీశారు ప్రఫుల్. సో ప్రఫుల్ హింగే హుస్సేన్ బౌలింగ్ ముందు కూడా నిలబడలేకపోయింది రాజస్థాన్ బ్యాట్స్మెన్స్. ఒక రకంగా చెప్పుకోవాలంటే 217 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 159కే రాజస్థాన్ ఆల్అవుట్ అయినటువంటి సిచ్యువేషన్ నిన్న జరిగినటువంటి మ్యాచ్లో మనం చూసాం. సో ఓటమి ఎరుగని జట్టు పైన 57 పరుగుల తేడాతో కూడా సన్ రైజర్స్ ఘన విజయం సాధించిన పరిస్థితులు. సో నిన్న జరిగినటువంటి మ్యాచ్ యొక్క తీరుతెన్నులను ఒక్కసారి మనం గమనించినప్పుడు రాజస్థాన్ ఇప్పటి వరకు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఓటమి లేనటువంటి జట్టుగా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ అంటే నిన్న 217 లక్ష్యం అనేది మాత్రం కొంతవరకు కీలకంగా మారనున్నా. సో కానీ రాజస్థాన్కు అది పెద్దగా భారీ లక్ష్యంగా ఉండేటువంటి సిచ్యువేషన్ అయితే ఉండేది కాదు. కానీ ఒక్కసారిగా మాత్రం సన్ రైజర్స్ కన్నా రాజస్థాన్ 159 పరుగులకే పరిమితమైనటువంటి పరిస్థితులు మనం చూసినటువంటి నేపథ్యంలో సో మ్యాచ్ 5 ఆల్మోస్ట్ అంటే స్టార్ట్ అయ్యేటువంటి ముందు నుంచి కూడా రాజస్థాన్ గెలుపుపైనే ప్రధానంగా ధీమా కనబడుతుంది ప్రీవియస్ మ్యాచ్లో రాజస్థాన్ సాధించినటువంటి విజయం పైన. కానీ నిన్న పూర్తి స్థాయిలో సన్ రైజర్స్కి మాత్రం ఒక కీలకమైనటువంటి మారారు ప్రఫుల్తో పాటుగా హుస్సేన్. అంటే కొత్త కుర్రాళ్ళు అయినప్పటికీ కొంతవరకు మ్యాచ్ను కీ రోల్ పోషించారు. హైదరాబాద్ గెలుపు బావుట ఎగరవేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇక ఇదే అంశంపైన నిన్న జరిగినటువంటి మ్యాచ్ తీరుతెన్నులపైన నాతో పాటు విశ్లేషణ చేయడానికి ప్రముఖ స్పోర్ట్స్ ఎనలిస్ట్ వెంకట్ గారు అందుబాటులో ఉన్నారు. వెంకట్ గారు గుడ్ మార్నింగ్. నిన్న జరిగినటువంటి మ్యాచ్ పైన 2 ప్రశ్నలకు సమాధానం కావాలి. ఒకటి హైదరాబాద్ గెలుపుకు దోహదపడినటువంటి అవకాశాలు, 2 రాజస్థాన్ ఓటమికి ఉన్నటువంటి ప్రధాన కారణాలు. సో దీని మీద ఎలాంటి విశ్లేషణ ఇస్తారు? ఏం లేదు, బ్యాటింగ్ వైఫల్యం, బౌలింగ్ సక్సెస్, ఇదే మనం దీని గురించి అంటే నిన్నటి మ్యాచ్ గురించి సింపుల్ గా ఒక లైన్ లో చెప్పాలి అని అంటే రాజస్థాన్ బ్యాటింగ్ వైఫల్యం, హైదరాబాద్ బౌలింగ్ సక్సెస్. నాకు నిన్న హైదరాబాద్ బౌలింగ్ చూసినప్పుడు జయదేవ్ ఉనద్గత్ను పక్కన పెట్టడం, హర్షల్ పటేల్ని పక్కన పెట్టడం ఎంత మంచి నిర్ణయం అనేది అర్థమైంది. ఎందుకంటే ప్రఫుల్ హింగే బౌలింగ్ చూసినప్పుడు అతన్ని నిన్న మనం రేణుతో మాట్లాడిన సందర్భంలో కూడా ఈ రోజు ప్రఫుల్ హింగేని తీసుకునేటువంటి అవకాశం ఉండొచ్చు అని అనుకున్నా. ఎందుకంటే అతను విదర్భ తరఫున చాలా మంచి బౌలర్. అతను అంటే రాజస్థాన్కి డొమెస్టిక్ క్రికెట్ లో అతని బౌలింగ్ లో ఉన్నటువంటి అంటే 140 మినిమం 140 వేస్తున్నాడు, 138 పైనే ఉంటుంది పేస్ కూడా. అతను వేస్తున్నటువంటి వేరియేషన్స్ కానీ, అతను ఆ బౌన్స్ కానీ, ఆ షార్ట్ పిచ్ బాల్స్ కానీ, నిన్న ఏదైతే వీక్నెస్ ఉందో బ్యాట్స్మెన్ వీక్నెస్ ఉందో ఆ బ్యాట్స్మెన్ వీక్నెస్ మీదనే అతను కొట్టడం కానీ, ఆ ఫీల్డింగ్ ప్లేస్మెంట్స్ కానీ అవన్నీ కూడా పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే హుస్సేన్ బౌలింగ్ కూడా చాలా అద్భుతంగా అనిపించింది. ఒక ఇషాన్ మాలింగా ఫెయిల్ అయ్యాడు కానీ, ఇషాన్ మాలింగా కానీ, నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళు కొంత ఫెయిల్ అయ్యారు కానీ అతను ఎక్కడ కూడా తడబడినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఆ రాజస్థాన్ బ్యాటింగ్ అని కంట్రోల్ చేయడం అనేది అంత ఈజీ కాదు. కానీ రాజస్థాన్ బ్యాటింగ్ ని కంట్రోల్ చేసినటువంటి విధానం కానీ, రాజస్థాన్ బ్యాటింగ్ లో ఉన్నటువంటి మైనస్లను వీళ్ళు క్యాచ్ చేసినటువంటి విధానం కానీ, ఆ ఫీల్డింగ్ ప్లేస్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా అనిపించింది. ఏదైనా ఉన్నా సరే నిన్న మ్యాచ్ గెలవడానికి మాత్రం హైదరాబాద్కి అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో కొంతవరకు అంటే సొంత గడ్డ మీద ఆడుతున్నాం అనేటువంటి ఫీల్ ఎక్కడైనా ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉండొచ్చు అంటారు, ఆ విధంగా అనుకోవచ్చా? అర్థం కాలేదు. నిన్న జరిగినటువంటి మ్యాచ్లో ఎస్ కొంతవరకు ఎలాగ అంటే రన్ రేట్ పరంగా ఎలాంటి ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉండొచ్చు అంటారు రాజస్థాన్కి రన్ రేట్ పరంగా ఒక మ్యాచ్ కదా వాళ్ళు ఓడిపోయారు. సో వాళ్ళకి పెద్దగా ప్రాబ్లం అయితే ఉండదు. కానీ ఏదేమైనా సరే ఓకే, ఇది మంచి విజయంగానే మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే చాలా వరకు అంటే ఓటమి కూడా ఒక్కోసారి మంచిదే. కాకపోతే ఏంటంటే ఇక్కడ వైభవ్ సూర్యవంశీ వాళ్ళ బ్యాటింగ్ కి సంబంధించి ఎంత కీలకమైనటువంటి ప్లేయర్ అనేది మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ రోజుకి అంటే నిన్న ఆడినటువంటి ఆట తీరు ఏదైతే ఉందో అది చాలా వరకు కూడా అతని వీక్నెస్ ని బయటపెట్టింది. ఏదైతే ఇప్పుడు ఆ బౌన్సర్లను అతను ఆడినటువంటి విషయంలో బాల్ కనుక స్వింగ్ అయితే ఆడలేడు అనే దానికి సంబంధించి నిన్న బౌన్స్ అయింది, అది కొంత లైట్ గా స్వింగ్ అయింది. కాబట్టి ఆ బంతిని అతను అంచనా వేయలేకపోయాడు అనేది స్పష్టంగా అర్థం. రాజస్థాన్ ఫ్యూచర్ లో మైనస్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో నిన్న హైదరాబాద్ గెలుపులో కీ రోల్ పోషించారు కొత్త కుర్రాళ్ళు. అంటే ఈ కుర్రాళ్ళకి సంబంధించి మ్యాచ్లో ఉన్నటువంటి పర్ఫార్మెన్స్ మీద ఎలా చూడొచ్చు అంటారు? అది చాలా వరకు కూడా వాళ్ళ బౌలింగ్ లో మార్పు. అంటే ఇప్పటి వరకు 3 మ్యాచ్లు ఓడిపోయింది హైదరాబాద్. వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం చాలా వరకు కూడా మంచిదనే చెప్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు జయదేవ్ ఉనద్గత్ కానీ వాళ్ళ దగ్గర అంత పస ఉండదు ఆ బౌలర్స్ దగ్గర. వాళ్ళంతా ఏదో
అంటే అవుట్డేటెడ్ బౌలర్స్ టైప్ అనమాట అయిపోయింది. వాళ్ళు అంటే నేటి పరిస్థితులకు తగ్గట్టు వాళ్ళు బౌలింగ్ చేయలేనటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి అటువంటి దాంట్లో కొత్త వాళ్ళను తీసుకురావడం అనేది చాలా వరకు కూడా మంచిదే. కానీ కొత్త వాళ్ళతో ఒక ప్రయోగంగా అనిపించిన ప్రపుల్ పర్ఫార్మెన్స్ కొంతవరకు అదరగొట్టింది, దాంతోపాటుగా సకీబ్ పర్ఫార్మెన్స్. సో వీరిద్దరికి సంబంధించి మ్యాచ్లో ఎలాంటి రోల్ పోషించారంటే ఏం చెప్తారు సార్? నాకు ప్రపుల్ ఇద్దరు బౌలింగ్ బాగుంది, దానికి తోడు వాళ్ళిద్దరు యాక్టివ్గా ఉన్నారు. అంటే ఫీల్డ్కి సంబంధించి కానీ నిన్న ఒక క్యాచ్ కోసం హుసేన్ ట్రై చేసినటువంటి విధానం కూడా చాలా వరకు అద్భుతంగా అనిపిస్తుంది. అది హైదరాబాద్కు గుడ్ సైన్ అనమాట. ఫ్యూచర్లో అతని కెరీర్కి కూడా అది చాలా వరకు కూడా గుడ్ సైన్. ఎస్ రైట్ వెంకట్ గారు, థ్యాంక్ యూ. నిన్న హైదరాబాద్లో అదరగొట్టారు ఎస్ఆర్హెచ్ కుర్రాలు. సో ఓటమి ఎరుగని టాపర్ రాజస్థాన్ను తొక్కిపెట్టింది సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు. ప్రధానంగా తొలి మ్యాచ్లోనే అదరగొట్టారు ప్రపుల్ హింగేతో పాటుగా హుస్సేన్. ఆడుతున్నటువంటి తొలి మ్యాచ్తో దాంతోపాటుగా తొలి ఓవర్లోనే 3 వికెట్లు తీశారు ప్రపుల్. సో ప్రపుల్ హింగేతో పాటుగా హుస్సేన్ బౌలింగ్ ముందు నిలబడలేకపోయారు రాజస్థాన్ యొక్క బ్యాట్స్మెన్స్. సో ఈ నేపథ్యంలో 217 పరుగుల లక్ష్యం అత్యంత కీలకమైనటువంటి లక్ష్యంగా ఉన్నప్పటికీ రాజస్థాన్కి పెద్దగా లక్ష్యంగా భావించేటువంటిది కాదు. కానీ 159కే రాజస్థాన్ ఆల్అౌట్ అయినటువంటి పరిస్థితి. సో నిన్న మనం చూసాం 1-0, 2-1, 3-1, 4-2, 5-9. సో ఈ మొత్తం కూడా వరుసగా రాజస్థాన్ రాయల్స్ పతనం మొత్తం సాగింది. ఈ మ్యాచ్ తీరుతెన్నులో కూడా చాలా స్పష్టంగా మనం చూసాం. సో ఈ గణాంకాలను బట్టి చెప్పవచ్చు అసలు ఈ జట్టుకు ఎంత కీలకమైనటువంటి పోటీ ఇచ్చేటువంటి పరిస్థితి నిన్న మ్యాచ్లో జరిగిందో. సో ఈ నేపథ్యంలో కొత్త కుర్రాళ్ళు మాత్రం కొంతవరకు ఉత్సాహమే చూపించారు. అదేవిధంగా మ్యాచ్ను ఒక విజయ తీరాల వైపు హైదరాబాద్ని తీసుకువెళ్లడంలో మాత్రం కీ రోల్ పోషించారని చెప్పుకోవాలి. సో నిన్న జరిగినటువంటి మ్యాచ్లో ఓటమి ఎరుగనిటువంటి జట్టు, మరి ముఖ్యంగా రాజస్థాన్ జట్టు పైన 57 పరుగుల తేడాతో కూడా సన్ రైజర్స్ ఘన విజయం సాధించినటువంటి పరిస్థితులు మనం చూసాం. సో ఒక్కసారిగా నిన్న జరిగినటువంటి మ్యాచ్ యొక్క తీరుతెన్నులను ఒక్కసారి మనం గమనించినప్పుడు ప్రీవియస్ మ్యాచ్లో మాత్రం బెంగళూరు పైన మనం 200 పైచిలుకు లక్ష్యాన్ని ఎంత తేలిగ్గా ఛేదించారో, సో ఈ మ్యాచ్ కూడా అందులో వైభవ్ సూర్యవంశీ ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూసాము. సో ఈసారి కూడా ఈ కుర్రాళ్ళు ఎలా ఆడతారో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూసినటువంటి సిచ్యువేషనే కనబడింది. కొత్త వారిని జట్టులోకి తీసుకోవడం, జట్టు మరి ముఖ్యంగా ఓటమి వైపు ఉన్నటువంటి హైదరాబాద్ను కొంతవరకు గెలుపు బావుట వైపు ఎగరవేయడంలో కొత్త వారు కీ రోల్ పోషిస్తారా అనేటువంటి అనుమానాలు కూడా నిన్న మ్యాచ్కి ముందు అందరిలో వ్యక్తమైనటువంటి పరిస్థితి. దానికి తోడుగా టాస్ ఓడిపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం. టాస్ ఓడిపోయినప్పటికీ సొంత గడ్డ పైన మొదట బ్యాటింగ్ చేసేటువంటి అవకాశం. సో ఈ నేపథ్యంలో విధ్వంసకరమైనటువంటి బ్యాటర్లు కలిగినటువంటి సన్ రైజర్స్ ఇక మెరుపులే జరుగుతుంది. సో మెరుపులు సృష్టించబోతున్నారు అనుకున్నారంతా కూడా. కానీ కొంతవరకు అనూహ్యంగా ఇన్నింగ్స్ తొలి బంతికే అభిషేక్ కూడా నిన్న ఓట్ అయినటువంటి పరిస్థితులు మనం చూసాం. సో ఈ నేపథ్యంలో నిన్న మ్యాచ్ జరిగినటువంటి తీరైనా, సో దీంట్లో హైదరాబాద్ గెలుపు పైన అయినా కానీ కొంతవరకు భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ హైదరాబాద్లో మాత్రం పూర్తి స్థాయిలో ఎస్ఆర్హెచ్ కుర్రాలు అదరగొట్టారని చెప్పుకోవాలి. సో రాజస్థాన్ లాంటి అత్యంత బలమైనటువంటి జట్టు, రాజస్థాన్ లాంటి అసలు ఓటమినే ఎరుగని టాపర్గా ఉన్నటువంటి జట్టును మాత్రం ఎస్ఆర్హెచ్ నిన్న బౌలర్లు కూడా తొక్కిపెట్టినటువంటి పరిస్థితులు మనం చూసాం. కానీ తొలి మ్యాచ్లో అదరగొట్టారని చెప్పుకోవాలి ప్రపుల్ హింగేతో పాటుగా హుస్సేన్. సో నెక్స్ట్ ఎలాగ రన్ రేట్ పరంగా ఎఫెక్ట్ పడబోతుంది. సో రాజస్థాన్కి అయితే మాత్రం తొలి ఓటమి ఎదురైనటువంటి నేపథ్యంలో సో ఎస్ఆర్హెచ్ ఇదే స్పీడ్తో రాబోయేటువంటి మ్యాచ్ల్లో కూడా ఒక బలమైనటువంటి ప్రదర్శన ఇవ్వబోతుందా? సో నిన్న జరిగినటువంటి పరుగుల లక్ష్యాన్ని అంతగా ఛేదించలేకపోయినటువంటి రాజస్థాన్ జట్టు నెక్స్ట్ మ్యాచ్ల వైపు ఎలా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందో మనం కూడా వేచి చూడాలి.